రైట్ శంకరి. సో టీపీసీసీ ప్రచార కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో 3 గంటలకి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో దాదాపుగా అంటే ఈ 100 రోజుల పాలన ఏ విధంగా సాగింది, ఈ హామీలు ఏ విధంగా అమలు పరిచారు, అండ్ అంతేకాకుండా సాధించిన విజయాలేంటి, అండ్ జరగబోయే తుక్కుగూడ బహిరంగ సభకు సంబంధించి ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్ గా ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ చర్చలకు సంబంధించి సమావేశంలో పలువురు ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నట్లుగా సమాచారం. దానికి సంబంధించి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీల అమలు, సాధించిన విజయాలపై రూపొందించిన నివేదిక, తుక్కుగూడ సభ, లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఇవాళ టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లో జరిగే ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొంటారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ఒక నివేదికను ప్రవేశపెడతారని సమాచారం. వంద రోజుల పాలన ఆధారంగానే లోక్సభ ఎన్నికలను వెళ్తాము అంటున్న కాంగ్రెస్ దీనిపై ఒక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారని తెలిసింది. అంతకు ముందుగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అధ్యక్షతన టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంత్రి డి శ్రీధర్ బాబు చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్ గా సీనియర్ నేత అల్దాస్ జానయ్య, సభ్యులుగా ఏ శ్యామ్మోహన్, బి కమలాకర్ రావు, బిఎం వినోద్ కుమార్, మహమ్మద్ రియాజ్, జనక్ ప్రసాద్ లు నియమించినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ మేనిఫెస్టో అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేనిఫెస్టోను ఎలా చేరవేయాలన్న దానిపై పార్టీకి 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీల అమలు, సాధించిన విజయాలపై రూపొందించిన నివేదిక, తుక్కుగూడ సభ, లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఇవాళ టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. గాంధీభవన్ లో జరిగే ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ఒక నివేదికను ప్రవేశపెడతారని సమాచారం. 100 రోజుల పాలన ఆధారంగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామంటున్న కాంగ్రెస్ దీనిపై ఒక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారని తెలిసింది. రైట్, ఈ రోజు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది గాంధీ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్. శంకరి, ఈ రోజు పీఈసీ సమావేశం ఉంది సాయంత్రం గాంధీ భవన్ లో 5 గంటలకు ఈ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని హోల్డ్ చేస్తారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షి, దాంతో పాటు పీఈసీ సభ్యులందరూ పాల్గొంటారు. దీంట్లో ఈ 100 రోజుల పాలన ఏ విధంగా ఉంది, పార్టీ పరంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం, ఆవశ్యకత, దాంతో పాటు ఏ విధమైన స్ట్రాటజీతోని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశంపై చర్చిస్తారు. దాంతో పాటు లోక్సభ ఎన్నికల్లో పార్టీ స్ట్రాటజీ, దాంతో పాటు ఏ విధంగా ఎలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మేనిఫెస్టోకి సంబంధించి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, దాంతో పాటు ఈ కవిత అరెస్టు అంశాన్ని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా
మార్చుకోవాలని ఒక వ్యూహాన్ని రచిస్తుంది. దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించిన చర్చ ఉంటుంది. దాంతో పాటుగా ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభను జనజాతర సభ పేరుతో నిర్వహిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, బాధ్యతలు, ఎవరెవరకు ఏ బాధ్యతలు తీసుకుంటారో అనే అంశానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. సో మొత్తానికి 5 గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. 5 గంటల నుంచి ఈ జరగనున్నటువంటి సమావేశంలో లోక్సభ ఎన్నికలు, దాంతో పాటు ఏప్రిల్ 6న జరగబోయే సమావేశానికి సంబంధించి ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.